హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముద్దపప్పు చారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక గంజు పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత 1 అవర్ నానబెట్టిన కందిపప్పుని ఇలా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ని ఇలా కచ్చపచ్చగా దంచుకొని పప్పులో వేసుకోవాలి. పప్పు ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులోకి 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర టేస్ట్ ఈ పప్పులోకి చాలా బాగుంటుంది. పప్పుని ఇలాగ మెత్తగా ఉడకనివ్వకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చింతచారు కోసం ముందుగా చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గంజు పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేపుకోవాలి. ఇలా వేపుకున్న మిర్చిని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకున్నాక ఇప్పుడు మనం ఈ చారులోని పిప్పి అంతా తీసేసి ఇలా మనకు కావలసినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అదే గంజిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులోకి ముందుగానే దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని లాస్ట్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే చారు చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది.